సంబంధించిన పెద్దపుత్తేడు గ్రామానికి సంబంధించిన ఇద్దరు యువకులు రాత్రి ఇంటి దగ్గర నుంచి గండవరం దగ్గర హైవేలో పెట్రోల్ బంక్ దగ్గరికి డీజిల్ కొట్టించుకునే నిమిత్తం వచ్చారు. ఆ ఇద్దరులో వెంకటేష్ అనే అబ్బాయి పెద్దపుత్తేడు గ్రామస్తుడు, అలానే వాళ్ళ చిన్నమ్మ కొడుకు వెంకయ్య, ఇద్దరు సంగం మండలం చెందిన వ్యక్తి. వాళ్ళిద్దరూ ట్రాక్టర్ మీద ఈ వరికోత మిషన్ వర్క్ చేస్తూ ఉంటారు. ఆయిల్ పట్టించుకున్న తర్వాత రిటర్న్ అవుతున్న క్రమంలో వాళ్ళు పెద్దపుత్తేడు వెళ్ళే గ్రామం వెళ్తూ గండవరం గ్రామ అవుట్స్కట్స్లో రోడ్డు పక్కనే పొలాల పక్కనే మృతదేహాలతో పడి ఉన్నారు. ఉదయం వాళ్ళ ఫాదరు వాళ్ళ కుటుంబ సభ్యులు వెతుక్కుంటూ వచ్చే క్రమంలో గండవరానికి సంబంధించిన దాని మీద మా ఇన్స్పెక్టర్ ప్రొలూరు ఇన్స్పెక్టర్ గారు, దుర్గాప్రసాద్ గారు, వాళ్ళ టీము, అలానే అదర్ ఇన్స్పెక్టర్స్ అందరినీ ఇక్కడ పోలీస్ టీము బ్లాక్ స్పాట్తో వచ్చినాము. మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా అడిషనల్ ఎస్పీ సౌజన్య మేడం గారు, మేము అందరూ ఈ క్రూస్ టీం ద్వారా సమాచారాన్ని సేకరిస్తాము, ఫిజికల్ క్రూస్ కలెక్ట్ చేస్తున్నాము. దీనిలో ప్రాథమికంగా వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది ఏంటంటే, ఈ వెంకటేష్ అనే అబ్బాయికి గతంలో ఆ ఊరికి చెందిన ఒక వివాహితతోటి పరిచయం ఉన్నది అనే దాని మీద అనుమానంతో ఆ అమ్మాయి తాలూకా వ్యక్తి ఒక అతను నిన్న గ్రామంలో అతన్ని అటకాయించి బెదిరించడం జరిగింది. ఆ నిమిత్తం వాళ్ళ ఫాదరు అతనితో ఈ డిసిజన్ వెంకటేష్ ఫాదరు ట్రై చేస్తున్న అబ్బాయి జరిగింది కాబట్టి అంటే మేము మాట్లాడుతాము, మందలించుకుంటామని చెప్పారు. దాని పర్యవసానంగానే ఈ హత్య జరిగి ఉండొచ్చు అని చెప్పి ప్రాథమికంగా కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఇప్పుడే రిపోర్ట్ తీసుకుంటాము. ఈ కేసు నమోదు చేసి దర్యాప్తులో మనకి వాస్తవాలు తెలుస్తుంది. ఇక్కడ ప్రజెంట్ అయితే బీర్ బాటిల్ ఒకటి, బ్రోకెన్ బీర్ బాటిల్ ఒకటి, అన్బ్రోకెన్ బీర్ బాటిల్ ఉంది. దాని మీద లేబుల్ అవి ఉన్నాయి, కానీ మనం డిపార్ట్మెంట్ ద్వారా వెరిఫై చేస్తే అది కొంచెం క్లూలెస్ లాగా ఉంది. సిడిఆర్ ద్వారా, అలానే మన సీసీటీవీ ద్వారా, టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా దీంట్లో ఐ విట్నెస్ ప్రజెంట్ అయితే ఎవరు చూసినట్టుగా ఇప్పుడు ప్రాథమికంగా చెప్పలేదు. అది ఎవరైనా చూసారా, వీళ్ళు ఫాలో అయ్యారా, పెట్రోల్ బంక్ దగ్గర నుంచి ఎవరైనా ఫాలో అయ్యారా, రోడ్లు ఎన్ రూట్లు ఎక్కడైనా ఫాలో అయ్యారా, ఆ ఫుటేజ్ ద్వారాను ఐ విట్నెస్ ద్వారా మనకు సమాచారం తెలియాల్సింది. ఇన్వెస్టిగేషన్లో పూర్తి వాస్తవాలు తెలుస్తాయి. వరకు అయితే మేము దగదత్తి పోలీసు ద్వారా సమాచారం మాకు ఎటువంటి కేసు నమోదు కాలేదని చెప్పారు. ఈ కేసు అయితే నమోదు కాదు ఈ గొడవల గురించి. అంటే బ్లంట్ ఆబ్జెక్ట్, షార్ప్ ఎడ్జ్ వెపన్ రెండు యూజ్ చేసినట్టుగా ఉంది. బ్లీడింగ్ ఇంజరీస్ ఉన్నాయి కాబట్టి అవి హెడ్ ఇంజరీస్ ఉన్నాయి, బాగా ఫేస్ మీద కూడా ఇంజరీస్ ఉన్నాయి. దాన్ని బట్టి ఆర్మ్స్ అంటే డెడ్లీ వెపన్స్ యూజ్ చేశారు. వెంకటేష్ వాళ్ళ సొంత పిన్ని కొడుకే రెండో అబ్బాయి వెంకయ్య, అతను సంగం మండలం చెందిన. అతను కూడా ఇతనితో కలిసి పనిచేస్తాడు వ్యవసాయ గురించి.